హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఒక సింపుల్ టేస్టీ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. పుదీనా పులావ్ చాలా త్వరగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్విక్ గా తయారు చేసి లంచ్ బాక్స్ లో పెట్టే చాలా ఈజీ రెసిపీ అన్నమాట. ఇప్పుడు ఈ పుదీనా పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. మీరు గనక ముందుగా నా వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. నేను చేస్తున్న లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ ముందుగా స్టవ్ పైన పాన్ ఉంచుకొని పాన్ని వెలిగించి పాన్ హీట్ అయిన తరువాత దాంట్లో 2 నుంచి 3 స్పూన్లకి గీ వేసుకోవాలి. మనం పులావ్ చేసేప్పుడు గీ యూజ్ చేస్తే పలావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఈ ప్లేస్లో నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే 1 స్పూన్కి గీ వేసుకొని 2 స్పూన్స్కి ఆయిల్ వేసుకోవచ్చు. ఈ గీ హీట్ అయిన తరువాత బిర్యానీ దినుసులు వేసుకోవాలి. బిర్యానీ దినుసులు చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి బిర్యానీ దినుసులు తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి వీటిని స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత నేను ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి మనం వేసుకున్న ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపు ఒక మిక్సీ జార్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లము, 7-8 వెల్లుల్లి, చక్కగా వాష్ చేసి ఉంచుకున్న పుదీనా వేసుకోవాలి. అలాగే ఒక టమోటాని 4 ముక్కలుగా కట్ చేసి ఈ మిక్సీ జార్లో వేసుకుని దీన్ని చక్కగా పేస్ట్ చేసి ఉంచుకోవాలి. ఫైన్ పేస్ట్ చేసుకున్న తరువాత మనకి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఈ గోల్డెన్ కలర్ వచ్చిన ఆనియన్స్ ని ఒకసారి ఫ్రై చేసుకొని వాటిలోనే మనం ఈ పుదీనా పేస్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ పుదీనా పేస్ట్ పచ్చి ఫ్లేవర్ పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో మన టేస్ట్ కి సరిపడినంతగా సాల్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనం దీంట్లో రైస్ వేస్తున్నాం కాబట్టి ముందుగానే మన టేస్ట్ కి సరిపడినంతగా సాల్ట్ ముందే యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా బబుల్స్ వచ్చేంత వరకు ఈ పుదీనా ఉడికించుకోవాలి. ఇలా పుదీనా ఉడికించుకున్న తరువాత మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్ తో 1.5 గ్లాస్ కి వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ ని కలుపుకొని వాటర్ ఇలా తెల్ల కాగిన తరువాత ముందుగా మనము కడిగి ఉంచుకున్న బియ్యంని ఈ వాటర్ లో మెల్లగా వేసుకోవాలి. ఇక్కడ నేను బియ్యంని కడిగి ఉంచుకున్నాను అంతే, బియ్యంలో వాటర్ ఉంచలేదు. బియ్యంలో వాటర్ ఉంచితే బియ్యంని వాటర్ అబ్జర్వ్ చేసేస్తుంది. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని మనం కుక్కర్ కి మూత ఉంచేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ రైస్ ని ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా మనకి పుదీనా పులావ్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. మనకి ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా 5 మినిట్స్ లో రెడీ చేసి పెట్టేయచ్చు పిల్లలకి లంచ్ బాక్స్. క్విక్ గా తయారు చేసి లంచ్ బాక్స్ పెట్టాలి అంటే పుదీనా రైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసి రైతా పెట్టేసి పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో నాకు కామెంట్ చేయండి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్లోని ఆల్ ని ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి తెలియచేయగలరు. మీ సపోర్ట్ ఉంటేనే నేను మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయగలను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.